హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. మనం డే స్టార్ట్ చేసినప్పుడే హెల్తీగా స్టార్ట్ చేస్తే రోజంతా హెల్తీగా ఉంటాం. మనం లేచిన దగ్గర నుంచి టీలు కాఫీలతో స్టార్ట్ చేయడం బంద్ చేసి హాట్ వాటర్ కానీ లేదు ఇంట్లో ఉన్న వాటితోనే వాటర్ చేసుకొని తాగడం. తర్వాత మీరు టీలు కాఫీలు తాగండి. పొద్దున్నే పరగడుపునైతే గనక ఇలాంటి వాటర్స్ తీసుకుంటే మన కడుపులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ పోయి మిగతావి తర్వాత మనం ఒకవేళ ఏదైనా మంచిది కాని తీసుకున్నా కూడా ఇవి హెల్ప్‌ఫుల్ అవుతాయన్నమాట. మనం బయట నుంచి పౌడర్స్ కొనుక్కోలేము అనుకున్న వాళ్ళు, అలాగే ఇంట్లో పౌడర్స్ చేసుకోలేము, బద్ధకంగా ఉంది, బిజీ షెడ్యూల్‌లో ఇవన్నీ నడవవు కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలి అన్నది చూపించేస్తా. ముందుగా వామ్ వాటర్. నేను ప్రతీదీ నైట్ నానబెట్టుకొని పొద్దున తాగుతా. ఇప్పుడు వామ్ వాటర్ నానబెట్టుకున్నాను కదా! ఒక గ్లాస్ వాటర్‌లో నానబెట్టుకోండి. లేదు అనుకుంటే మీకు టైం ఉంది అనుకుంటే ఎర్లీ మార్నింగే లేచిపోతాము, మేము వర్కౌట్లు అవి చేసుకుంటాం అనుకున్న వాళ్ళేంటంటే, మనం లేచిన తర్వాత హాట్ వాటర్‌ని ఈ 1 స్పూన్ ఏదైతే వామ్ గాని ఏ సీడ్స్ తీసుకున్నా కూడా హాట్ వాటర్‌లో వేసి కూడా నానబెట్టుకోవచ్చు. ఒక 2 అవర్స్ ముందనమాట. అప్పుడు దాంట్లో ఉన్న సారం అంతా దిగుతది. ఇప్పుడు ఈ వామ్ వాటర్ వెయిట్ లాస్‌కే కాకుండా ఎప్పుడైతే మనకి తిన్నది కొంచెం తేనుపుల కోసం అయితే చూస్తా ఉంటాం కదా! అలాంటప్పుడు ఈ వామ్ వాటర్‌ని తీసుకోండి. మనం రోజు తీసుకున్నా కూడా ఇబ్బంది లేదు. కొంతమంది వాము డైరెక్ట్‌గా తినేస్తారనమాట. వాళ్ళకి ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఇలా నైట్ నానబెట్టుకుంటే ఈ సారం అంతా దిగుతదని చెప్పాను కదా! మార్నింగ్ స్ట్రైన్ అవుట్ చేసేసుకొని తాగేయండి. మంచిగా అయితే గనక ఉపయోగపడుతది. నెక్స్ట్ డే మెంతులైతే తీసేసుకోండి. ఈ మెంతులు మనకి వెయిట్ లాస్‌కే కాకుండా హెయిర్ గ్రోత్‌కి, స్కిన్ గ్రోత్‌కి లేదంటే గనక డైజెషన్‌కి ఎవరైతే బాలింతలు ఉంటారో బాలింతలు మనకి ఫుడ్ అనేది కొంచెం వేడి చేసే ఫుడ్ తినాలి అని అంటారు కదా! అలాంటప్పుడు కూడా మంచిగా ఉపయోగపడుతదనమాట. నేను ప్రతి వామ్ వాటర్ గానీ, జీరా వాటర్, ఈ మెంతుల వాటర్ ప్రతి దానికి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు స్క్రీన్‌షాట్ యాడ్ చేశాను. నేను గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసి మాత్రమే మీకు పెడుతున్నాననమాట. మీరు ఇలాగా డే స్టార్ట్ చేసినప్పుడు హెల్తీగా స్టార్ట్ చేస్తే మంచిగా అయితే గనక రోజంతా హెల్తీగా ఉంటాం. ఈ మెంతులు వాటర్ అయితే గనక తాగడానికి అస్సలకే బాగోదు. మనం హెయిర్‌కి పెట్టుకున్నప్పుడే ఆ స్మెల్ అసల ఉంటది కదా! కానీ మనం హనీ గాని, లెమన్ గాని వేసుకొని తాగేయొచ్చు. మనం నెక్స్ట్ ఏంటంటే పసుపు వాటర్ చూద్దాం. ఈ పసుపు చేసే అన్ని మేలు అసలు ఇంకేమి చేయవేమో అన్నయితే గనక ఉంటాయి. మనకి ఈ పసుపు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ దగ్గర నుంచి యాంటీసెప్టిక్ ఇవన్నీ విధాలుగా అలాగే వెయిట్ లాస్‌కి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతది. ఇవన్నీ కాకుండా మనకి లోపల గర్ల్స్‌కి కానీ, బాయ్స్‌కి కానీ ఎస్పెషల్లీ గర్ల్స్‌కొచ్చేటప్పటికి మనకి పీరియడ్స్ ఒస్తాయి కదా! పీరియడ్స్‌లో పెయిన్ గానీ, స్మెల్ గానీ వీటికి ది బెస్ట్ సొల్యూషన్ అనమాట. ఈ పసుపు వాటర్ హాట్ వాటర్‌లో కలుపుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఇలాగా తాగలేము అనుకున్నప్పుడు ఏంటంటే, చిన్న ముద్ద కింద చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ మనం టాబ్లెట్ ఎలా యేసుకుంటామో అలా వేసేసుకోండి. అంతే మీకు మంచిగా అయితే గనక ఉపయోగపడుతదనమాట. మనకి స్కిన్ దగ్గర నుంచి ఈ బాడీలో ప్రతి పార్ట్‌ని అయితే గనక ఇది వెళ్ళి క్యూర్ చేసేస్తది. మీరు డైరెక్ట్ ఇలా తాగలేము అనుకుంటే స్ట్రైన్ ఔట్ చేసుకోండి. స్ట్రైన్ ఔట్ చేసుకున్న తాగలేము అని అనుకున్నప్పుడు కొంచెం తేనెను కానీ లెమన్ కానీ కలుపుకోండి. ప్రతి దాంట్లోనే అంతే. ఈ పసుపు వాటర్ యొక్క బెనిఫిట్స్ అయితే షేర్ చేశాను చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క. మన బిర్యానీ స్పైసెస్‌లో ప్రతి స్పైసెస్ కూడా మనకి ఇంపార్టెంటే అనమాట. ప్రతీది కూడా మనం తినచ్చు, తాగొచ్చు. దీనిని కూడా మీరు వీటన్నిటిని పొడి చేసుకొని పెట్టుకొని తాగుతా అన్నా ఓకే. ఫస్ట్ మనం రిజల్ట్ చూసిన తర్వాత కొంతమంది ట్రై చేస్తారు కాబట్టి, ఇవి డైరెక్ట్‌గా వేసేసుకొని మీరు రిజల్ట్ చూసి 1 మంత్ ఖచ్చితంగా రిజల్ట్ చూడండి. తర్వాతే మీరు ట్రై చేయండి. ఈ దాల్చిన చెక్కను కూడా నైట్ నానబెట్టేసుకొని, మనం పొద్దునకి చక్కగా కలర్ అంతా చేంజ్ అయ్యి కనిపిస్తదనమాట. ఈ దాల్చిన చెక్క వాటర్ మాత్రం చక్కగా తాగేయొచ్చు. అసలు ఫ్లేవర్ అయితే గనుక సూపర్ అంటే సూపర్ ఉంటది. ఇది వెయిట్ లాస్‌కే కాకుండా ఎవరికైతే నోట్లో నుంచి స్మెల్ ఒస్తా ఉంటది కదా! వాళ్ళు తిన్నా కూడా మంచిగా ఉంటది. తర్వాతొచ్చేసి జీరా వాటర్. మనకి వాము వాటర్ గానీ, జీరా వాటర్ గానీ ఎప్పుడైనా ఏదైనా ఎసిడిటీ వచ్చింది, అరగలేదు అన్న సెన్సేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అయితే గనక వాడేయండి. వెయిట్ లాస్‌కి
చాలా మంచిగా అయితే గనక ఉపయోగపడుతదనమాట. మీరు వాము తిన్నట్టే జీలకర్ర కూడా తినేయొచ్చు. లేదు మీరు ఇలా డైరెక్ట్‌గా తినలేమనుకుంటే కొంచెం రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకొని తినేసి వాటర్ తాగేయండి. హాట్ వాటర్ తాగండి. అలా కూడా తాగొచ్చు. నేనైతే ప్రతి ఐటెమ్ కూడా నైట్ నానబెట్టుకొని మార్నింగే తాగుతున్నా అని చెప్తున్నాను కదా! నా ఉద్దేశ్యం ఏంటంటే మొత్తం దాంట్లో ఉన్నదంతా దిగిపోతది కాబట్టి ఆహ్, మే డైరెక్ట్‌గా నేను తినలేను కాబట్టి నేనైతే ఇలా చేసుకుంటా అనమాట. మనకి ఇప్పుడు దొరికే తేనెలు మీకు మంచి ప్యూర్ తేనె దొరికిందనుకోండి, అదే వేసుకోవచ్చు. లేదు అనుకున్నప్పుడు ఇలాగా డైరెక్ట్‌గా తాగేయడం బెటర్ అన్నది నా ఒపీనియన్ అనమాట. తర్వాత మనకి ధనియాలు. నా దగ్గర ధనియాలు అవైలబిలిటీలో లేవని చెప్పి ధనియాల పొడి ఉంటది కదా! దాన్నయితే గనక వేసుకొని నేను నైట్ నానబెట్టుకుంటున్నాను కాబట్టి నార్మల్ వాటర్‌లోనే నానబెట్టేసుకుంటున్నాననమాట. ఈ ధనియాల వాటర్ కూడా నాకు టేస్ట్ నచ్చదు. కాకపోతే ఇంకా తాగాలి కదా! నైట్ నానబెట్టుకొని మార్నింగ్. మీరు సీడ్స్ డైరెక్ట్‌గా వేసుకున్నవి నానబెట్టుకొని స్ట్రైన్ ఔట్ చేసుకోకుండా తాగినా, తాగకపోయినా అది చాయిస్ మీది. కానీ పౌడర్‌లాగా ఏది తీసుకున్నా కూడా ఖచ్చితంగా అది స్ట్రైన్ ఔట్ చేసేయండి. ఎందుకు అనంటే మనం తాగినప్పుడు అది గొంతు దగ్గరికి ఉండిపోయి మొత్తం వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తదనమాట. అందు గురించి. నెక్స్ట్ వచ్చేసి మనకి సోంపు. అసలు సోంపు అనేది మనకి మంచి స్మెల్ కూడా వస్తదనమాట. అంత బావుంటది. ఇవన్నీ పైకి తేలున్నాయి కదా! చక్కగా అయితే గనక దిగిపోతాయి పొద్దునకి. వెయిట్ లాస్‌కి ఇది మంచిగా ఉపయోగపడుతదనమాట. అలాగే మనకి లోపల ఏదైనా డైజెషన్‌కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రెడ్యూస్ చేస్తది. మనకి మనకి రెస్టారెంట్స్‌కెళ్ళినప్పుడు ఈ సోంపు ఎందుకిస్తారు? మనం తిన్న ఫుడ్డు స్మెల్ రాకుండా ఉండడానికి కదా! అలా కూడా ఎవరికైతే నోటికి సంబంధించిన ఏదైనా మీకు నోటికి సంబంధించినవి ఏవైనా ఉంటే గనక వాళ్ళు కూడా ఈ సోంపు వాటర్‌నయితే గనక తీసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలాచీ. ఇలాచీ కూడా నా దగ్గర లేదు కాబట్టి పౌడర్ వేసుకున్నా. ఈ ఇలాచీ వాటరు ఫ్లేవర్ బానే ఉంటది. తాగేయొచ్చు. ఏమి ఇబ్బందయితే గనక ఏం లేదనమాట. డైజెషన్‌కి అలాగే మనకెప్పుడైనా కోల్డ్ చేసినా అలాంటప్పుడు కూడా ఇవి ఉపయోగపడతాయనమాట. ఈ ఇలాచీ వాటర్. మనకి ఇలాచీ వాటరు ఇలాచీ స్మెల్లే చాలా బావుంటది కదా! ఈ ఇలాచీ వాటర్ కూడా బావుంటదనమాట. నేను పౌడర్ చెప్పాను కాబట్టి పౌడర్ ప్రతీదీ కూడా స్ట్రైన్ ఔట్ చేసుకోండి. లేదంటే గనక పొద్దున్నే వామిటింగ్ అయిపోతదనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇవి నేను చేసినవి. ఇంకా యాడ్ చేసుకోవచ్చు. మీరు నెక్స్ట్ లెవెల్‌గా వీటినన్నిటిని పౌడర్ చేసుకోండి. మనకి బిర్యానీ స్పైసెస్‌లో ప్రతి స్పైసెస్ ఉపయోగపడుతది. దాన్ని బట్టి ఆలోచించుకొని ఇవి మీకు వర్క్ అవుతున్నాయి అని అనుకుంటే గనక నెక్స్ట్ అదైతే గనక ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.